వెల్కమ్ టు BCN శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వరకు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త స్టోర్ ఓపెన్ అయ్యింది. వెంటనే దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. ఈ రోజు అయితే మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న రామలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరమహాలక్ష్మి పూజలో మనం కూడా పాల్గొందాం. పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే రామలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? ఇవాళ పూజ కదండి. పూజ కదా, పూజ చేస్తున్నారా? పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేశారా మేము వస్తామని? ఎక్స్పెక్ట్ చేశారా? అయ్యయ్యో, చేశారా చేయలేదా? ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫా? ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటారు. ఎంతమంది అండి మీరు? అంటే అక్క చెల్లెలు ఎంతమంది? 5 అక్క చెల్లెలు. ఓకే. మీరు ఎన్నో నెంబరు? 2 అమ్మాయిలండి. సెకండ్. మిగతా 4 ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా హౌస్ వైఫ్ అండి. ఓకే. వీళ్ళందరూ ఎవరండి? మా ఎవరాలు గారండి. మా ఎవరాలు గారు. ఓకే. మా ఎవరాలు గారు వాళ్ళ ఆడపడుచు. ఓకే. మరదలు. మా చెల్లి అండి. ఓకే. నమస్తే అండి. ఎన్నో చెల్లి? 4వ చెల్లి. అదే మామూలుగా నేను 2 కదండి. అమ్మాయి, తను 4th అమ్మాయి. ఓకే. అందరూ 5 అమ్మాయిలే. 5 అమ్మాయిలు. ఎక్కడెక్కడ ఉంటారండి వాళ్ళు? పెంటపడానండి. మా అక్క ఏమో ముద్దురుపడానండి. మా అక్క. మిగతా వాళ్ళు అందరూ పెంటపడానండి. ఒక చెల్లి మాత్రం వైజాగ్. ఓకే. మీకెంతమంది పిల్లలండి? 3 ముగ్గురు. ఎవరెవరు? 2 బాబులు, పాప. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పాప కూడా హౌస్ వైఫ్ అండి. పాప. ఓకే. మీ దగ్గర ఎవరు ఉంటారు? మా బాబు ఉంటాడండి. పెద్ద బాబు ఉంటాడు. మనవాళ్ళు ఉన్నారా? బాబు పాపకు ఉన్నాడండి బాబు. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? పూజలు చేస్తాం. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? అదే శుక్రవారం అని మామూలుగా పూజలు వచ్చినప్పుడల్లా చేస్తాం. ఏ పూజ వస్తే ఆ పూజ చేస్తాం. ఓకే అండి. ఒకసారి మాట్లాడిస్తాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరేంటండి? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా హౌస్ వైఫ్. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఇలాగే పూజా కార్యక్రమాలు, పారాయణాలు అవి చదువుతూ ఉంటాను. ఓకే. డివోషనల్ భక్తి ఎక్కువ. ఓకే. BCN చూస్తూ ఉంటారా? ప్రతి ఛానల్ చూస్తూ. వంటలు మొత్తం అన్ని చాలా ఇష్టం అండి మాకు. అవునా? వంటలు అయిపోయినాయి, పూజలు వచ్చినాయి. అంటే మీరు అడిగారు కదా ఛానల్స్, మొత్తం అన్ని చూస్తాం. ఎంటర్టైన్మెంట్ అన్ని చూస్తాం. అవునా? సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఓకే. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి IAS చదువుతున్నాడండి. IAS చదువుతున్నారు? అబ్బా. చిన్న అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. అంటే IAS చదవాలని తనకి ఇంట్రెస్ట్ అండి. మీకు ఇంట్రెస్ట్? తనకి ఇంట్రెస్ట్? తనకే ఇంట్రెస్ట్ అండి. తను బాగా చదువుతాడా? బాగా చదువుతాడండి. ఓకే. డిగ్రీ అయిందండి. డిగ్రీలో కూడా NCC చేసాడండి. NCCలో C సర్టిఫికెట్ వచ్చిందండి. బాగానే చేస్తాడండి అన్ని. పట్టుదలగా చదవాలని ఉందండి. 24 గంటల్లో 18 గంటలు చదివితే అవుద్దంటండి. అదే అంటాడండి. మాకేమో వ్యాపారం ఉందండి, దాని మీద డిస్టర్బ్ చేసేస్తున్నారని బాధపడతాడండి. అలాగని అనుకుంటున్నాండి. లేకపోతే చదవలేదు కదండి.
ఓకే. చిన్నపై చిన్నపై పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తుంటారు మీరు? షాప్లో కూర్చుంటాను. మీకు బిజినెస్ ఉందన్నారు కదా? ఓకే. పాన్ షాప్ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరేంటండి? సావిత్రి అండి. సావిత్రి గారు, మీరేం చేస్తూ ఉంటారు? మేము హౌస్ వైఫ్. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు ఒక పాప అండి. ఓకే. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బాబుని పాపని పెళ్లి చేసి పెళ్ళి పంపేశారు. చేసి బాబు మా ఇంట్లోనే ఉంటాడండి. వాళ్ళు బాబు మా ఇంట్లోనే ఉంటారు. పాప మనవరాళ్ళు? మాది పాపకున్నారండి. ఆహా. కోడలకు ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. అవునా? ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? నేను ఖాళీ టైంలో రాములవారి గుడి సేవ చేసుకుంటాను. ఆహా, సేవకి వెళ్తూ ఉంటారా? రాములవారి గుడి అని పెంటపాళ్ళనండి. ఓకే ఓకే. అక్కడికి వెళ్తూ ఉంటారు, సేవ చేసుకుంటూ ఉంటాం. రాములవారి మీ గుడి అక్క చెల్లెలు కలుస్తూ ఉంటారా? కలుస్తూ ఉంటాం. ప్రతి పండక్కి మీట్ అవుతూ ఉంటారా? పండుగకి మీట్ అవుతాం. ఎక్కడండి మీ ప్రాపర్? మీ అమ్మ వాళ్ళది ఎక్కడ? పెంటపాడేనండి. పెంటపాడు. మా అమ్మగారిది కూడా అందరూ పెంటపాడే. దగ్గర దగ్గరగానే ఉన్నారు. అవునండి. కావాలని చేసుకున్నారా ఏంటి? అందరూ దగ్గర దగ్గర ఒక ఆవిడ వైజాగ్ మా చుట్టాలు కూడా దగ్గర దగ్గరలోనే ఉంటారండి. అవునా? ఏదన్నా ఆపద వస్తే వెంటనే పెంటపాడు ముదునూరుపాడు అంటే మా చెల్లి ఒక్క ఆవిడేనండి, వైజాగ్ లో ఉంటుంది. ఒక ఆవిడ వైజాగ్ లో ఉంటారు. ఓకే ఓకే. ఇంకా ప్రతి అకేషన్ కి కలుస్తూ ఉంటాం. అందరూ కలుసుకుంటాం. ఫంక్షన్ కే కలుసుకుంటాం. అదే అదే. మీకు కలుసుకోవడానికే ఫంక్షన్ చేసుకుంటారేమో. 10 నిమిషాల గ్యాప్ లోనే ఉంటారా? అవునండి. చాలా మంది ఉంటారండి. దగ్గరే ఉంటారండి అందరూ. ఓకే, సరే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ మమ్మీ కదా? మా అమ్మగారండి. మీరు మీ అన్నయ్య గారా? తమ్ముడు. ఇద్దరు తమ్ముళ్ళు. ఓకే ఓకే. ఇద్దరు తమ్ముళ్ళు, మీరు? అవునండి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో మీ బీసీఎన్ ఛానల్ చూస్తూ ఉంటామండి. గోదావరి రుచులు చూసారా? చూస్తూ ఉంటామండి. ట్రై చేశారా? లేదండి, ట్రై చేసాం. మీరే ఉంటారండి, చూస్తూ ఉంటామండి. ఓకే. న్యూస్ చూస్తామండి, మొత్తం అన్ని చూస్తూ ఉంటామండి. ట్రై చేశారా మరి గోదావరి రుచులు? 30 ఎపిసోడ్లు 30 వంటకాలు చేసి చూపించాం మీకు. చూపించారండి, ట్రై చేయడానికి నాకు రావాలి. నేనైతే వంటకం చేయడం, ఇంటికి వచ్చి ట్రై చేయడం, దేవుడి దయ వల్ల ఏది మిస్టేక్ అవ్వలేదు, అన్ని సక్సెస్ అయినాయి. ఓకే. మరి ఇప్పుడు పూజలు చేస్తామని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకేమన్నా చేస్తే మళ్ళీ ఇన్వైట్ చేస్తామండి, తప్పకుండా. బాగా ఫాలో అవుతూ ఉంటారు? బాగా ఫాలో అవుతామండి. ఓకే ఓకే. ఇంకేంటి? మీ ఛానల్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, ఇలా మా అమ్మగారి ఇంటికి వచ్చినందుకని. ఇంకా కూడా చాలా అవునండి. అంటే ఇంకా మీరు పిలవాలి కానీ మేము రావడానికి రెడీగా ఉంటాం. 30 ఎపిసోడ్లే ఉన్నాయి, లేకపోతే 100 కొద్ది ఫోన్లు వస్తున్నాయి. అన్నిటికీ వెళ్ళాలంటే కష్టం కదా. భీమవరం గూడెం కవర్ చేస్తున్నమాట ఈ సంవత్సరం. ఇప్పుడు కూడా మా అత్తయ్య గారు పట్టుబట్టారండి, అమ్మకి రావాలని. ఓకే ఓకే. అమ్మవారు కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మ చూస్తుంటే ముద్దుల గుమ్మలాగే ఉంటుంది. అమ్మవారు కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మ చూస్తుంటే ముద్దుల గుమ్మలాగే ఉంటుంది. మన వెంట ఉంటుంది మన సిట్టి తల్లి, మన వెంట ఉంటుంది మన సిట్టి తల్లి. అమ్మవారు కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మ చూస్తుంటే ముద్దుల గుమ్మలాగే ఉంటుంది. ఏటేటా పండుగల ఉత్సవాలు, దండిగాను ధూపదీప నైవేద్యాలు, ఆ పండుగకు చేస్తారు గొప్ప విందులు, ఆ విందారగిస్తుంది మన తల్లి ముందు. అమ్మవారు కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మ చూస్తుంటే ముద్దుల గుమ్మలాగే ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మా పెళ్ళయ్యి 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా? ఓకే. మీ అత్తగారు ఆన్మ ప్రకారం ఎలా చెప్తే అలా చేసుకుంటారు? ఓకే. మామూలుగా ఇలా కలసం పెట్టండి, బొమ్మ పెట్టరు? బొమ్మ పెట్టమండి. అప్పటి నుంచి కలసం పెట్టుకుని చేసుకుంటాం. ఓకే ఓకే. నైవేద్యాలు ఏం చేస్తూ ఉంటారు? బూర్లు అండి, పులిహార. ఎన్ని రకాలు చేస్తూ ఉంటారు? మన ఇష్టం కదా. మన ఇష్టం. 9 రకాలు చేస్తారు, 5 రకాలు చేస్తారు, ఓపికని బట్టి చేసుకుంటారు. మీరు ఎన్ని రకాలు చేస్తారు? అంత ముందు చేసుకునేవాళ్ళు అండి, ఒంట్లో బాగుంటలేదు అనేసి మామూలుగా 5 రకాలు చేస్తారు. అదేలేండి, అంటే పళ్ళు గట్ట కాకండి. అదే. ఓకే. మరి పూజ స్టార్ట్ చేసేద్దామా? సరే.
అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. భాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా దీర్ఘ సుమంగళి వరముల నీయవే. దీర్ఘ సుమంగళి వరముల నీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ
అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. రామలక్ష్మి గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతం పూజకి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. ఓపెన్ చేద్దాం. ఎలా ఉందండి? బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. తీసుకోండి. తీసుకోండి అంట. ఎందుకంటే మేము ఇవ్వడానికి వచ్చామండి మీకు. ఈ శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వాళ్ళ తరపు నుంచి 2000 రూపాయలు గిఫ్ట్ వచ్చారండి. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అందుబాటులో ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త స్టోర్ అయితే ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి ఈనాటి శ్రావణలక్ష్మి ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.